మహబూబ్ నగర్ పట్టణంలో ఇటీవల బేస్ అకాడమీకి చెందిన సైకాలజిస్ట్గా చెప్పుకుంటున్న లక్ష్మణ్ యొక్క అరాచకాలపై మహిళలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ప్రస్తుతం శ్రీ చైతన్య మహిళా సంఘం లీడర్ మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. శ్రీదేవి గారు ఉన్నారు మన దగ్గర. శ్రీదేవి మేడం గారు, అసలు ఈ లక్ష్మణ్ వ్యవహారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు లక్ష్మణ్ అనే వ్యక్తి మహిళలను చీట్ చేస్తున్నాడని, అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెబుతున్న మీరు, ఆయన గురించి మీకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒకవైపు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరని మీరు ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తున్నారు కదా, అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి, అతను చేస్తున్న అరాచకాలు ఏంటి, వీటన్నిటి చెప్పే ముందు అసలు ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అదని చెప్పండి. నా పేరు శ్రీదేవి. నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో-కన్వీనర్. అయితే ఈ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మహబూబ్ నగర్లో బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ నడుపుతున్నటువంటి లక్ష్మణ్ గురించి నాకు ఇదివరకే ఒక 2 సంవత్సరాల క్రితం 2 బాధితుల మహిళలు వచ్చి వాళ్ళని లైంగికంగా వేధించి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు రాయిపించుకున్నారనే విషయం నాకు చెప్పడం జరిగింది. కానీ బాధితులు అప్పుడు బయటికి రాలేదు. మేము ఎంతగానో ప్రాధాయపడ్డాము. మీడియా ముందు మాట్లాడండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను, మీకు ప్రొటెక్ట్ ఇప్పిస్తానని చెప్పి కూడా మేము ఎంతగానో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే వాడు అస్సలు మంచివాడు కాదు, వాడు క్రిమినల్ మైండ్. వాడు ఇప్పటిది కాదు, చాలా మందిని అమ్మాయిలను ఇట్లనే వాడు టార్గెటే అమ్మాయిలు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ ముసుగులోనే టార్గెట్ చేసేది అమ్మాయిలని లైంగిక వేధించడం, లైంగిక శారీరకంగా వాడుకోవడం, వాళ్ళ భర్తల్ని వాడు హిప్నటైజ్ చేసి వాళ్ళని అంతా కూడా పిచ్చోళ్ళని చేయడం అనేది వాడి టార్గెట్. కాబట్టి మేము వాడు బయటికైతే మేము రాలేము, మహిళా సంఘంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి అని మాకు అడిగితే బాధితులు బయటికి రాకుండా మేము ఇవ్వలేమని చెప్పాము. ఇది ఇలా ఉండగా మాకు ఒక 3 నెలల క్రితం మళ్ళీ ఒక బాధితురాలు మహేశ్వరి అనే మహిళ వచ్చి తన సంగతి అంతా, అంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నట్టు, తన భర్త అక్కడ వెట్టి చాకరీ చేస్తున్నట్టు, తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది, తనని కూడా మానసికంగా వేధిస్తున్నాడు అని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వండి జరిగింది. అప్పుడు కూడా బాధితురాలు బయటకు వస్తారో లేరో అని మేము అనుకున్నాం. కానీ ఆమె ధైర్యంగా నిలబడింది. సరే, తనతో పాటు మరొకరు ఎవరైనా వస్తే బాగుంటుందేమో అనుకునే సందర్భంలోనే మళ్ళీ చంద్రకళ కూడా బయటకు వచ్చింది. తన 2 పిల్లలు కూడా ఇప్పుడు మానసికంగా పూర్తి స్థాయి మానసిక స్థితిలో లేరు. వాళ్ళ భర్త కూడా సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితికి వస్తే ఆమెనే ధైర్యంగా నిలబడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఇప్పుడు ఒక పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నా జీవితం అంతా పోయింది, నా భర్తని ఇంత టార్గెట్ చేశారు, నా పిల్లల్ని 2 మానసిక పరిస్థితి పోయింది, మా డబ్బులు పోయాయి, జీవితం మొత్తం పోయింది, పోగొట్టుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు, వాడు ఏమైనా చేసుకొని కానీ మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పి చంద్రకళ మహేశ్వరి ఇద్దరు నిలబడ్డారు. మహేశ్వరి భర్త శంకర్ అయితే ఆమెని నిజంగా ఎంత అంటే అంత హింస పెడుతున్నాడు. ఆమె క్యారెక్టర్ మీద తప్పుగా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు. ఆమెకు పిచ్చిది, అందుకనే మా పట్ల లక్ష్మణ్ పట్ల ఇట్లా ప్రవర్తన చేస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సైకలాజికల్గా ఎవరు పిచ్చోళ్ళు అంటే లక్ష్మణ్ పెద్ద సైకాలజిస్ట్ అని చెప్తున్నాడు, కానీ వాడే ఒక పెద్ద సైకో. వాడు మహబూబ్ నగర్ పట్టణాలనే కాకుండా నల్గొండ, తర్వాత ఏమో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇలాంటి అనేక చోట తన్నులు తిన్నాడు వాడు. పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది తన్నేరు వాడిని. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేయడానికి ఎందుకో పోలీసులు వెనకాడుతున్నారు. సరైనటువంటి ఆధారాలు లేవంటున్నారు. ఆధారాలు లేకుండా క్రైమ్ చేయడమే వాడి యొక్క నైపుణ్యం. ఎందుకంటే వాడికి అందులో ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ వాడు ఏదైనా క్రైమ్ చేయాలని. మీరు చెప్తున్న ప్రకారం ఆధారాలు లేకుండానే క్రైమ్ చేస్తున్నారు కదా, పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆధారాలు కావాలి, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే సరైన ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే వారం రోజుల క్రితం మహేశ్వరిని ఇన్స్టిట్యూట్లో కొట్టిండ్రు. అప్పుడు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు ఎట్లా లేవు? ఇప్పుడు అంతమంది 40 మంది పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక రికార్డు ఉంటుంది, మెయింటైన్ చేస్తారు, ఎవరైనా మెయింటైన్ చేస్తారు. అది ఇన్స్టిట్యూట్లో ఒక ఏమంటారు, ఒక నియమం. మరి ఆ నియమ నిబంధనల ప్రకారం ఆ యొక్క ఇన్స్టిట్యూట్లోని ఇప్పుడు ఎందుకు ఆ పుస్తకాలు లేవు? ఇంకొక విషయం ఏంటంటే నిన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే అతని సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేస్తే ఆయన అన్ని కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాడు. డిగ్రీ, ఇంటర్, 10th డిస్టెన్సే, ఇంటర్ డిస్టెన్సే, డిగ్రీ అయితే అన్నమయ్య యూనివర్సిటీలో చేసిండు. అట్లా అన్నమయ్య యూనివర్సిటీలో చేసినటువంటి ఆ మనిషి దగ్గర ఇప్పుడు డిగ్రీలు అంటే మంచిగా చదువుకున్న వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం భార్యాభర్తల తగువులు, ఆర్థికమైన తగువులు, రాజకీయమైన తగువులు, ఆయనది ఒక పాంప్లెట్ చూస్తే బహుశా ఇంచుమించు 15-20 ఉంటాయి. ఇన్ని సమస్యల మీద అతను పరిష్కారాలు చెప్తామని చెప్పి ముఖ్యంగా మహిళల్ని లోబర్చుకోవడం కోసమే ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడని మాకు చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు విక్టిమ్స్ బయటికి రాలేకపోతున్నారు. ఆ ధైర్యం ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్పీ గారిని,
మరి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రండి బయటకు వచ్చి మీరు ఎస్పీ గారు ఒక్కటి బాధితుల తరఫున మాట్లాడితే ఎంతో మంది బాధితులు బయటకు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, మీకు భరోసా ఇస్తారు. పోలీసు వాళ్ళకి మేము రిక్వెస్ట్ మేము అడుగుతుంది మేము, అలాగే డిఈఓ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం వ్యవహారం, ఈ పిల్లల వ్యవహారం మొత్తం కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ బాధితురాలు చెప్పుకోబట్టిన మహిళలు ఉన్నారు. అమ్మ, మీకున్న సమస్య ఏంటి? లక్ష్మణ్ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది? సార్, నా పేరు చంద్రకళ, మరి వనపర్తి సార్. స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాతకి మోటివేషన్ క్లాస్తో ముందు మా సార్ని చాలా తన వైపుకు మౌల్డ్ చేసుకున్నాడు. ఇంట్లో ఇంకా భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న తగులు వస్తుంటాయి. వాటిని చేసుకొని మా సార్ అంటే ఆయనకు అట్లా మోటివేట్ చేసింది, నా దగ్గర ఎటువంటి వాళ్ళనైనా మారుస్తా నేను. మాకు జరిగిన అన్యాయం అంటే ఇంకా అట్లా చేసుకొని మా పిల్లల్ని ఇద్దరిని బీటెక్ 4th ఇయర్ ఒక బాబు, 1st ఇయర్ ఒక బాబు, వాళ్ళను మంచి కోర్సులలో ఉండే వాళ్ళను ఏమొద్దు నేను డిగ్రీ ఇప్పించి సివిల్స్ ప్రిపేర్ చేస్తాను అనేసి మా దగ్గర డబ్బులు ఇప్పించుకొని 40 lakhs వరకు తీసుకున్నాడు సార్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది? ఏమన్నా ఎవిడెన్స్ ఉండవు సార్, ఎవరికి ఇయ్యాడు ఆయన ఎవిడెన్స్. డబ్బులు ఎట్లా ఇచ్చింది మీరు? బ్యాంకు ద్వారా ఇచ్చిందా లేకపోతే బ్యాంకు ద్వారా ఇచ్చినాము? అన్ని మా దగ్గర ఉన్నవి, మాకు ఈపీఎఫ్ అని లోన్స్ అని ప్రతిదీ మేము పెట్టని కానీ ఉంటూ లేవు, అన్నీ ఉన్నాయి కూడా మా దగ్గర. అన్నీ పెట్టి అతనికి ఎన్ని అంటే మనుషులను పీల్చుకొని తిన్నాడు కూడా మా దగ్గర. 4 years నుంచి ఆ కోర్సు ఈ కోర్సు అనేసి మమ్మల్ని కోర్సులలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడులకైతే గురి చేసిండు. మా సారు అయితే చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలి, నేను బతకకూడదు, అసలు ఏంది నేను నా కుటుంబాన్ని తీసుకొచ్చి నేను ఏం చేసుకుంటున్నా అని చాలా సార్లు బాధపడి అతన్ని మాత్రం ఫస్ట్ అక్కడున్న రిజిస్టర్ తీయాలి సార్. తీస్తే అన్ని ఉన్నాయి కూడా మా దగ్గర, అన్ని పెట్టి అతనికి ఎన్ని అంటే మనుషులను పీల్చుకొని తిన్నాడు కూడా మా దగ్గర. 4 years నుంచి ఆ కోర్సు ఈ కోర్సు అనేసి మమ్మల్ని కోర్సులలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడులకైతే గురి చేసిండు. మా సారు అయితే చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలి, నేను బతకకూడదు, అసలు ఏంది నేను నా కుటుంబాన్ని తీసుకొచ్చి నేను ఏం చేసుకుంటున్నా అని చాలా సార్లు బాధపడి అతన్ని మాత్రం ఫస్ట్ అక్కడున్న రిజిస్టర్ తీయాలి సార్. తీస్తే ఎవరెవరు అనేది బయటకు వస్తారు. మేము ఒక్కరమే కాదు, చాలా మంది ఉన్నారు, చాలా మంది బయటకు వస్తారు. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. సీసీ కెమెరాలు కూడా తీయాలి సార్. ఇన్స్టిట్యూట్ అయితే మూసేయాలి సార్. మాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఇదవుతారు సార్? స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో భార్య గురించి భర్త గురించి భార్యకు చెప్పి ఎంతమందిని చేస్తారు సార్. సార్ ఇక్కడే ఈ మహిళా సంఘం వాళ్ళతోటే తన్నులు తిని మళ్ళీ వేరే వాళ్ళతోటి కామెంట్స్ పెట్టిస్తారు. వీళ్ళు లేకపోతే అవును వీళ్ళకు పనిపాట లేక తిరుగుతున్నారు కరెక్టే, మరి పనిపాట లేక తిరిగే వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చింది సార్ అతను? ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళు మళ్ళా మన తెలంగాణ ఏ రాష్ట్రమైనా సరే మళ్ళీ ఇప్పుడు కోచింగ్ అన్న పేరు మీద ఒక టాపర్ అనేది ఉండాలి. కానీ ఇట్లా ఉండి మానసిక వేదన పెట్టి మానసికంగా కుంగపరిచి పిల్లల్ని ఒక 27 అబ్బాయి ఒక స్పృహ లేనికుండా ఉండడం అంటే, ఒకవేళ ఇట్లా గిస్తే ఏం దెబ్బ అనేటట్లున్న పిల్లల్ని స్పర్శ లేకపోవడం, మానసిక వేదన చేయడం, ఒక తెల్ల పేపర్ మీద రాసి చిన్న చిన్న మనసు అనేది అంత స్పష్టంగా ఉన్న పిల్లల మీద తెల్ల కాగితం మీద మన రాత రాసినట్లా రాసేసి ఆ పిల్లలకు భయాందోళనకు గురై చేసి ఇప్పుడు రోడ్డు మీద పడ్డ ఆ పిల్లలకు ఫ్యూచర్ భవిష్యత్తు ఎవరిస్తారండి? ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూట్ మూయడం వల్లనే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి. ఎందుకంటే అంటే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టండి, మేము కాదనడం లేదు. ఎందుకు పెట్టండి అంటే ఇప్పుడు టాపర్ అంటే మన స్టేట్కి మంచి పేరు రావడం అనే మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు కోచింగ్లో పేరుతో మా పిల్లల్ని ఇట్లా మోటివేట్ చేసి పిల్లల భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు ఎట్లా, ఒకవేళ మ్యారేజ్ అయిన పెళ్ళి అయిన పిల్లలు ఎట్లా బతకగలుగుతారు? ఇటువంటి కోచింగ్ వల్ల వాళ్ళ పొట్ట కోసం వీళ్ళ జీవితం నాశనం అయినట్టే కదా సార్. ఇప్పుడు 40 మంది పిల్లలు అంటే ఏంటి? ఆ 40 అంటే ఎలాంటిది విప్లవం లేదు. వారం నుంచి తిరుగుతున్నాం అంటే ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో మాట ఎగ్జాంపుల్ వేరే విషయం ఏదో గంజాయి విషయం అంటే ఎక్కడెక్కడ 1 week ఎక్కువ సార్ చేసి నిన్న రిప్లై అయింది. మరి ఇది ఇక్కడ పరిస్థితి. సైకాలజిస్ట్ లక్ష్మణ్ ఒక సైకోలాగా వివరిస్తూ మహిళలను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ కుటుంబాల్లో చిచ్చు రేపుతూ లక్షలాది రూపాయలను వారి నుంచి దండుకుంటున్నానని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి గారు చెప్తున్నారు. వారితో పాటు అనేక మంది మహిళలుగా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులు వారం రోజుల కిందట ఫిర్యాదు ఇచ్చి స్పష్టమైన ఆధారాలున్న
ఎందుకు కేసు నమోదు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మణ్ను తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలోనూ మహిళా సంఘాలను కోఆర్డినేట్ చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీదేవి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.